రాష్ట్రంలో మహిళల మిస్సింగ్ కేసులు నమోదవుతున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదని కర్నూలులో ప్రజా సంఘాల నాయకులు మండిపడుతున్నారు. కర్నూలు అంబేద్కర్ భవన్లో కర్నూలు జిల్లా కల్లూరు మండలం నాయకల్ గ్రామంలో భారతి అనే మహిళ మిస్సింగ్ పై ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. జనవరి 1వ తేదీన భారతి అనే మహిళ మిస్సింగ్ అయి 17 రోజులు అవుతున్నా పోలీసులు జిల్లా అధికారులు ఎటువంటి సమాధానం ఇవ్వడం లేదని వారు ఆరోపించారు. ఎన్నికల ముందు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహిళ మిస్సింగ్ కేసు ఎక్కువ అవుతున్నాయని రక్షణ కల్పిస్తామని గాలి మాటలను అన్నారు. ఇప్పుడు ఎందుకు నిలబెట్టుకోవడం లేదని వారు విమర్శించారు. తక్షణమే ఈ కేసుపై కూటమి ప్రభుత్వం సమాధానం ఇవ్వాలని కేసును ఛేదించాలని డిమాండ్ చేశారు. నాయకల్ గ్రామము కల్లూరు మండలం పరిధిలోని నాయకల్ గ్రామంలో 1వ తేదీ సుమారు 12 గంటల సమయంలో మంగళి భారతి అలియాస్ శ్రీలక్ష్మి అనే అమ్మాయి అందరి నివాకాలలో దూకింది అని చెప్పి స్థానికుల కథనం. దానిపైన పోలీసు వాళ్ళు కూడా అదే విషయాన్ని చెప్తా ఉన్నారు. అయితే ఇంతవరకు ఈరోజు 17వ రోజు అయినప్పటికీ భారతి బాడీ ఎక్కడ కూడా కనిపించలేదు. బాడీ కనిపించకపోవడంతో పలు అనుమానాలు దారిస్తూ ఉన్నాయి. మరో ముచ్చుమారి సంఘటన గుర్తెరుగుతుందేమో అని చెప్పి మేము అనుకుంటున్నాం. భారతి యొక్క బాడీని మాయం చేసినారని చెప్పి లేదా కాల్ చేసినారా పూర్తి చేసినారా అనేది చెప్పి మాకు అనుమానం. కాబట్టి అక్కడ మంగళి రాఘవేంద్ర అనే ఒక అసాంఘిక శక్తి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ మహిళల లొంగ తీసుకునే నేచర్ ఉందని చెప్పి గ్రామస్తులు చెప్తున్నారు. ఆ కోణంలో విచారణ చేయమని మేము పోలీసు వాళ్ళని అడిగినప్పటికీ పోలీసు వాళ్ళు ఆ కోణంలో విచారణ చేయకుండా కేవలం హంద్రీనీవాలో మాత్రమే ఎతుకుతూ ఉన్నారు. హంద్రీనీవాలో చనిపోయిన భారతి ఒకవేళ హంద్రీనీవాలో ఉండింటే 24 గంటల తర్వాత శవం తేలుతుందని చెప్పి అందరికీ ఉన్న సహజమైన ఆలోచన. కానీ ఆ కోణంలో పోలీసు వాళ్ళు అదే విషయంలోనే ఆలోచన చేస్తున్నారు తప్ప మంగళి రాఘవేంద్ర అతనికి అసాంఘిక శక్తులతో అతనికి పరిచయాలు ఉన్నాయి. అసాంఘిక శక్తుల సహకారంతో భారతిని మాయం చేయడానికి చెప్పి మేము నమ్ముతున్నాం. ఆ కోణంలో విచారణ చేసి మహిళ జనవరి 1వ తేదీ 11 గంటల ప్రాంతంలో హంద్రీనీవా కాల్వలో పడి చనిపోయిందని చెప్పేసి ఒక మిస్సింగ్ కేసు ఉలిందకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైంది. అయితే ఆ రోజు అంటే జనవరి 1వ తేదీ చనిపోయిన అమ్మాయి కరువులపన్న అమ్మాయి ఈరోజు జనవరి 17వ తేదీ అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా అమ్మాయి శవం ఎక్కడ ఉంది అనేది పోలీసులు తేల్చలేకపోతున్నారు. దాని మీద ప్రజా సంఘాలు మహిళా సంఘాలుగా మాకు ఉన్నటువంటి చాలా అనుమానాలని డిఎస్పీ గారికి అలాగే తాలూకా సిఐ గారికి కూడా మేము తెలియజేయడం జరిగింది. సిఐ గారు అలాగే ఎస్ఐ గారు కూడా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాము, వెతుకుతూ ఉన్నాము అని కాలయాపన చేస్తూ కేసును నీరు గారుస్తున్నారన్నది మా ఆలోచన. ఎందుకు అనంటే ఒకవేళ అమ్మాయి నిజంగా కాలువలో పడి చనిపోయి ఉంటే ఈ రోజుకైనా డెడ్ బాడీ తేలి ఉండాలి. ఇంతవరకు తేలలేదు. పైగా అక్కడ ఊర్లో మేము ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీగా వెళ్ళి విచారించినప్పుడు గ్రామస్తులు చెప్పిన విషయాలు ఏమి అంటే అక్కడ భర్త రవికుమార్ అనే వ్యక్తి చాలా ఇన్నోసెంట్ అని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా రాఘవేంద్ర మీద చాలా మంది చెప్పిన మాట ఏమి అంటే అతనికి ఉమనైజర్ అని అమ్మాయిలను వేధిస్తాడని, గతంలో కూడా అతని వల్ల ఒక కుటుంబంలో ఉన్నటువంటి భార్యాభర్తలు చనిపోయారని, ఇంకొక మహిళ పట్ల కూడా అతను అసభ్యంగా ప్రవర్తించాడని, ఆ నేర చరిత్ర రాఘవేంద్రకు ఉంది అని గ్రామస్తులు చెప్పడం జరిగింది. మేము ఆ కోణంలో మీరు ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయడం లేదు సార్ అంటే చేస్తున్నాం అంటూ ఈ రోజు వరకు కూడా అసలు ఏం జరిగిందనే వాస్తవాన్ని పోలీసులు బయట పెట్టట్లేదు. దీని విషయమే మేము జిల్లా అధికారి అయినటువంటి కలెక్టర్ గారిని కూడా సంప్రదించడం జరిగింది. సార్కి చెప్పిన తర్వాత డ్రోన్ కెమెరాస్ పెట్టి వెతికించామన్నారు. అయినప్పటికీ కూడా ప్రయోజనం లేదు. మా ఆలోచన ఏమంటే ఇది ఒక మరో ముచ్చుమరి కేసుగా దీన్ని మారుస్తున్నారేమో అనేది మేము అనుకుంటున్నాం. ఎందుకంటే క్రైమ్ మహిళల్ని చంపి నీళ్ళలో వేయడం, లేదంటే మహిళలు చనిపోయినారు మిస్సింగ్ అయినారని చెప్పడము, దాని తర్వాత డెడ్ బాడీలు కనిపించకపోవడము, దీన్ని మాయం చేయడం, ఇది గతంలో కూడా చాలా జరిగాయి. మేము రాష్ట్ర ప్రభుత్వాలను కూడా మేము ఓటు అడుగుతా ఉన్నాం. గతంలో కూడా 30,000 మిస్సింగ్ కేసులు మహిళల మీద జరిగినాయి అని ఆ రోజు ఏదైతే డిప్యూటీ సీఎం గారు చెప్పినారో ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి మేము చెప్తా ఉన్నాం. ఆయన కనీసం మొన్న వచ్చినారో అప్పుడు ఆయన దృష్టిలోకి ఈ విషయం రాలేదా అని మేము అడుగుతా ఉన్నాం. సార్ ఇప్పటికైనా మహిళల మీద జరుగుతున్నటువంటి ఇటువంటి అరాచకాల మీద మీరు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. ఇది కానీ ఈ కేసుని తేల్చలేకపోతే దీన్ని మహిళా సంఘాలు అలాగే
ప్రజా కుల సంఘాల ఆధ్వర్యంలో దీన్ని పెద్ద ఎత్తున నిరసన ప్రోగ్రాంగా మేము రాబోయే రోజుల్లో ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాం. నా పేరు నంది విజయలక్ష్మి, మహిళా ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షురాలు.